హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, మనము డిఎస్సి 2020 టార్గెట్గా చేసుకొని తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ పైన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వరుస క్రమంలో 25వ భాగము. సో ఫ్రెండ్స్, డిఎస్సి, ఎస్ఏ, ఎస్జిటి, లాంగ్వేజ్ పండిత్ మరియు టెట్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అలా చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ క్లాస్ మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మరి క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో ప్రాచీనులు పేర్కొన్న కళలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3, 64 కళలు. సో ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటి మరి ఈరోజు? భారతదేశ సంస్కృతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 64 కళలను పేర్కొన్న గ్రంథాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా. వాత్సాయనుడు రచించిన కామసూత్రాలు, శుక్రనీతి సారము, చంపూ రామాయణం, వీటన్నిటిలో కూడా కళల గురించి ఉంటుంది. నెక్స్ట్ వన్, మానవ హృదయానందమునకు తోడ్పడునవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, లలిత కళలు. నెక్స్ట్ వన్, అన్యద్భావాశ్రయం నృత్యం అని నాట్య కళను వివరించిన వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ధనికుడు. నెక్స్ట్ వన్, నాట్యము రసాశ్రయము కాగా నృత్యమునందు ప్రాధాన్యత వహించున్నది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఆంగికాభినయము. నెక్స్ట్ క్వశ్చన్, సప్త సంతానాల్లో లలిత కళల్లోను స్థానం పొందినది ఎవరు? సప్త సంతానాల్లో లలిత కళల్లోను స్థానం పొందినది కావ్యం. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, కూచిపూడి గ్రామము ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4, కృష్ణా జిల్లాలో కలదు. నెక్స్ట్ వన్, దాక్షిణాత్య నాట్య సాంప్రదాయానికి చెందిన కూచిపూడి నృత్యాన్ని ఆడవారు నాట్యం చేయడానికి అనువుగా మార్పులు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, సిద్ధేంద్ర యోగి. ఓకే, నెక్స్ట్ వన్, కూచిపూడి భాగవతులను ప్రస్తావించిన విజయనగర రాజు వీర నరసింహరాయల కాలం నాటి కైఫియాతు? ఆన్సర్ ఆప్షన్ 2, మాచుపల్లి. ఏంటి ఫ్రెండ్స్? మాచుపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి నృత్యంలో పాత్రలు దీనితో పరిచయం అవుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1, దరువుతో. ఓకే, నెక్స్ట్ వన్, కూచిపూడి నృత్యంలో ఉండు భాగవత నాటకాలు లేదా కలాపాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, చోడిగాని కలాపము మరియు భామ కలాపము. నెక్స్ట్ క్వశ్చన్, గొల్లభామ కలాపము ఏ విధంగా ఉపరూపకము ఏ విధంగా మరిది? ఆన్సర్ ఆప్షన్ 2, భనిక ఉపరూపకము అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, ఇత్తడి పల్లెంపై నిలబడి తలపై చేతుల్లో దీపాలుంచుకొని చేయు నృత్యానికి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, తరంగం అంటాం దీన్ని. ఏమంటాం? తరంగం. నెక్స్ట్ క్వశ్చన్, యామిని కృష్ణమూర్తి, వేదాంతం సత్యనారాయణ శర్మ, నటరాజ రామకృష్ణ ఈ నాట్యంలో ప్రసిద్ధులు? ఆన్సర్ ఆప్షన్ 1, కూచిపూడి. నెక్స్ట్ వన్, జానపద సాహిత్యము ఎక్కడో ఒక చోట పుట్టి అనేక ప్రాంతాలకు వ్యాపిస్తుందని, ఆ వ్యాప్తిలో మార్పులు చేర్పులకు గురవుతుంది అని చెప్పు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఏకోత్పత్తి వాదము. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మనస్తత్వంలోని సామ్యం వల్ల వేరువేరు ప్రదేశాల్లో పుట్టిన జానపద సాహిత్యంలో పోలికలు కనిపిస్తాయని, అవి ఆయా ప్రదేశాల్లో స్వతంత్రంగానే అవతరిస్తాయని చెప్పినటువంటి సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, బహుళోత్పత్తి వాదము. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు ప్రాంతంలో జానపద విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచిన వారిలో ముఖ్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, పైవారందరూ కూడా. ఎవరు? సిపి బ్రౌన్, చార్లెస్ గోవర్, ఏ బోయర్. నెక్స్ట్ వన్, తెలుగు జానపద సాహిత్యాన్ని సేకరించిన వారిలో ఆద్యుడు లేదా ముఖ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, సిపి బ్రౌన్. నెక్స్ట్ వన్, పల్నాటి వీరగాథలు, కాటమరాజు కథలకు సంబంధించిన తాళప్రతాలను సేకరించిన మరియు భద్రపరిచిన వారు ఎవరు? ఆన్సర్
ఆప్షన్ 1 సిపి బ్రౌన్. సో ఇతను సేకరించి వాటిని అచ్చు కూడా వేయించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రలోకోక్తి చాంద్రిక అనేటువంటి తెలుగు సామెతకు సంబంధించి తొలి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కెప్టెన్ ఎండబ్ల్యూ కార్. ఆంధ్రలోకోక్తి చంద్రిక. నెక్స్ట్ వన్, సర్వాయి పాపడు అనే చారిత్రక గేయాన్ని సేకరించిన జేఏ బోయల్ రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 తెలుగు జానపద వీరగాథలు. నెక్స్ట్ వన్, జానపద వాంగ్మయోద్ధారకుడు నారద మహర్షి అనే బిరుదులు గలవాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నెదునూరి గంగాధరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించిన పల్లె పదాలు, స్త్రీల రామాయణపు పాటలు, స్త్రీల పౌరాణిక పాటలను సంకలనం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీపాద గోపాల కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు జానపద గేయ సాహిత్యము పేరుతో పరిశోధన చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు జానపద సాహిత్యానికి వేటూరి ప్రభాకర శాస్త్రి పెట్టిన పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 మధుర కవితలు. నెక్స్ట్ క్వశ్చన్, చిమ్మిలి దంచుతూ సమర్థ ఇంటిలో పాడే పాటలు. చిమ్మిలి దంచుతూ సమర్థ ఇంటిలో పాడే పాటలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 సువ్వి పాటలు. ఏంటది? సువ్వి పాటలు. నెక్స్ట్ క్వశ్చన్, పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఏరువాక పూర్ణిమను ఏ పేరుతో పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ధవన పూర్ణిమ. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ ఋతువులలో వచ్చే పండుగలను గురించి ప్రస్తావించిన సోమనాథుని గ్రంథము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 శివరాత్రి మహత్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పండుగల సరైన క్రమాన్ని చూడండి. చూద్దామా? ఆన్సర్ ఆప్షన్ 3. 1 తొలి ఏకాదశి వస్తుంది, ఫస్ట్ పండుగ. తర్వాత నాగుల చవితి, వరలక్ష్మి వ్రతము, కృష్ణాష్టమి, వినాయక చవితి. ఇది వరుస క్రమం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నాగుల చవితి పండుగలో ఉండే ప్రత్యేక నైవేద్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 చిమ్మిలి చలిమిడి. ఏంటి ఫ్రెండ్స్? చిమ్మిలి మరియు చలిమిడి అనేటువంటి ప్రత్యేక పదార్థము. నెక్స్ట్ వన్, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ఏ విధంగా పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1 మకర సంక్రాంతి. నెక్స్ట్, అల్లో నేరెళ్ళ కాముని పాటలు, జాజర పాటలు ఏ ఉత్సవం సందర్భంలో పాడతారు? ఆన్సర్ ఆప్షన్ 3 హోలీ పండుగ సందర్భంలో. నెక్స్ట్ వన్, పాల్గొన శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునేటువంటి పండుగ ఏది? పాల్గొన శుద్ధ పాడ్యమి నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 హోలీ. నెక్స్ట్ వన్, బొమ్మల పెళ్లిని ప్రస్తావించిన గ్రంథము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కుమార సంభవము. నన్నెచోడుడు రచించారు ఈ కుమార సంభవము. నెక్స్ట్ వన్, ఆటలు పాటలు అనే పేరుతో తెలుగు సాంప్రదాయ ఆట పాటలను సంకలనం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్త్రీల రామాయణ పాట ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్యోత జోస్యం. నెక్స్ట్ వన్, రోకటి పాటల్లో ఉండే ఛందస్సును తరు ఓజగా గుర్తించిన వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వినకోట పెద్దన. నెక్స్ట్ వన్, యక్షగానం అనే పదాన్ని తొలిసారిగా వాడినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సోమన. నెక్స్ట్ వన్, తోలు బొమ్మలాటలో హాస్యాన్ని పండించేది? ఆన్సర్ ఆప్షన్ 2 జుట్టు పోలిగాడు. ఎవరు? జుట్టు పోలిగాడు. నెక్స్ట్ వన్, తెలుగు ప్రాంతంలో ప్రసిద్ధమైన జానపద కళ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జూదం అనేది జానపద కళ కాదు. బహురూపులు, పగటి వేషాలు, వీధి భాగవతం అనేవి ప్రసిద్ధమైన జానపద కళలు, జూదం కాదు. నెక్స్ట్ వన్, ఏలూరు గంగమ్మ జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ వన్, బుర్ర కథ చెప్పేవాడు కథకుడు కాగా సహాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3
వంతాలు పాడుతూ ఉంటారు కదా పక్కకి వారు. నెక్స్ట్ శ్రీమద్రామ రమణ గోవిందో హరి, శ్రీమద్నారాయణ గోవిందో హరి అనున్నది ఏంటి? ఆప్షన్ 2 హరికథ. సో అంటే ఈ హరికథ చెప్తూ శ్రీమద్రామణ గోవిందో హరి అని చెప్పేసి పక్కకున్న వారు పాడుతూ ఉంటారు అన్నట్టు. ఇది హరికథకు సంబంధించినటువంటి ఒక వాక్యము. నెక్స్ట్ వీరముష్టి వారికి ఆశ్రయం ఇచ్చే కులం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 కోమట్లు. ఎవరు ఫ్రెండ్స్? కోమట్లు. నెక్స్ట్ వన్, చేతి చమురు కాలింది అనే నానుడి ఈ జానపద కళాకారుల నుంచి పుట్టింది. ఆన్సర్ ఆప్షన్ 3 వీధి భాగవతము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి తెలుగు క్లాస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.